ఇందాక మనం ఫ్రంట్ హ్యాండ్ జాబ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్ కలిపి ఫ్రంట్ హ్యాండ్ జాబ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. రెండు ఒకేసారి జరగాలని మీకు తెలుసు. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుంది. అంటే బ్యాక్ హ్యాండ్ బ్యాక్ లెగ్ కూడా ఒకేసారి జరగాలి. ఓకే, చూడండి ఇందాక ఫ్రంట్ చేసినప్పుడు ఎట్లా చేసినాం మనం, ఇది ఒకేసారి జరిపినాం ఇట్లా జాబ్. ఇప్పుడు బ్యాక్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రిన్సిపల్ చూడండి. కానీ ఇందులో లాజిక్ ఏముంది, మనం ఫుట్వర్క్లో తెలుసుకున్నాం. ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్రంట్ లెగ్గే మూవ్ కావాలని మీకు తెలుసు. సో సిమిలర్లీ ఇప్పుడు నేను బ్యాక్ హ్యాండ్ పంచ్ చేయాలంటే బ్యాక్ లెగ్ మూవ్ కావాలి. ఓకే, కానీ ఈ రెండు దగ్గరకు వచ్చేస్తున్నాయి అంటే ఇది రాంగ్, ఇలా చేయకూడదు. సో అప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఫ్రంట్ లెగ్ ఫుట్ ముంగటికి వేసి తర్వాత ఈ రెండు ఒకేసారి జరపాలి. ఎందుకంటే ఈ రెండు ఒకటే కోఆర్డినేషన్, ఈ రెండు ఒకేసారి కోఆర్డినేట్ అయ్యి ఒకటేసారి రావాలి. ఓకే, సో ఫ్రంట్ లెగ్ ఫుట్ వేసినాం, ఈ రెండు. ఎందుకు ఫ్రంట్ లెగ్ ఫుట్ వేసినాం, ముందుకు వెళ్ళాలంటే ఫ్రంట్ లెగ్ మూవ్ కావాలి కాబట్టి ఫ్రంట్ లెగ్ ఫుట్ వేసినాం. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ కావాలి కాబట్టి. ఓకే, ఎందుకంటే ఈ బ్యాక్ లెగ్ ఇలా చేసినప్పుడు ఈ రెండు దగ్గరకు వచ్చేస్తాయి లెగ్స్ అన్ని. సో అప్పుడు మనకి బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదు, స్టేబుల్గా ఉండదు ఈ మూమెంట్ అనేది. సో చూడండి, ముందుకు పెట్టినాం అండ్ పంచ్, ఫ్రంట్ లెగ్ ముందుకు వెళ్ళింది అండ్ పంచ్, ఫ్రంట్ లెగ్ ముందుకు వెళ్ళింది అండ్ దెన్ పంచ్ అండ్ దెన్ గార్డ్. ఓకే, జాబ్ చేయాలంటే ఈ రెండు కోఆర్డినేషన్, క్రాస్ చేయాలంటే ఈ రెండు కోఆర్డినేషన్. ఓకే, సిమిలర్లీ మీకు లెఫ్ట్ లెగ్ బ్యాక్లో కూడా చూపిస్తాను చూడండి. ఈ సౌత్ పార్ట్ యాంగిల్ సౌత్ పార్ట్లో కూడా చూపిస్తున్నాను. సేమ్ జాబ్ చేయాలంటే ఈ రెండు కాంబినేషన్, కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ నేను ఫ్రంట్ లెగ్ వేయాలి. ఈ రెండు కోఆర్డినేషన్ కాబట్టి ఈ రెండు ఒకేసారి మూవ్ చేయాలి. ఓకే, చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్రాక్టీస్ ఫస్ట్ 2 స్టెప్స్ ఇలా బాగానే చేస్తారు, 1 2 ఇలా బాగానే చేస్తారు. కానీ చేసి బోర్ అయిపోతారు, కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్ ఏం తెలుసా, 1 2 మీకు అర్థమవుతుందా చూడండి, 1 2 మీకు అర్థమవుతుందా చూడండి. ఈ రెండు వెళ్ళకూడదు. ఓకే, ఇంకా బేసిక్స్ ఇది రాంగ్ అంటే రాంగ్ కాదు, అది కూడా 100% చాలా టెక్నిక్స్లో వాడతాం. కానీ అవన్నీ అడ్వాన్స్డ్ మూమెంట్. తెలిసి చేస్తే అడ్వాన్స్డ్ మూమెంట్ బాగుంటుంది, తెలియకుండా ఏదో పడితే చేస్తే ఎట్లుంటుంది చెప్పండి. సో ఇట్స్ అ రాంగ్ మూమెంట్. గార్డ్ పెట్టుకొని స్టెప్ ముందుకి అండ్ దెన్ ఈ రెండు ఒకేసారి, స్టెప్ ముందుకి అండ్ ఈ రెండు ఒకేసారి. ఓకే, బాక్సింగ్లో లెగ్ హ్యాండ్ కలిపి ఒకటేసారి వాడగలిగితేనే అది ప్రాపర్ బాక్సింగ్. అప్పుడే మీకు ఫుల్ పవర్ని జనరేట్ చేయగలుగుతారు. ఎక్కువ పవర్ ఎక్కువ స్పీడ్ మీకు కావాలనుకోండి ఇన్ కేసు, అప్పుడు రెండు కలిసి చేసినప్పుడే మీకు అది దొరుకుతుంది. హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్ కలిసి మీరు చేసినప్పుడే మీకు ఫుల్ పవర్ ఫుల్ పంచ్ పవర్ అనేది మీకు తెలుస్తుంది.